మొదటిసారిగా సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక కేసీఆర్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, మార్కెటింగ్ మంత్రిగా పనిచేశారు. కానీ తెలంగాణకు న్యాయం జరగడం లేదని, ప్రాంతీయ అభివృద్ధి జరగడం లేదని, తెలంగాణ ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నారని, తెలంగాణ వారికి సరైన ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదని అసంతృప్తి చెందారు. దీని తరువాత కేసీఆర్ గారు 2001 సంవత్సరం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, అదే సంవత్సరంలో 2001 ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించారు. ఆయన తెలంగాణ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. కేసీఆర్ గారు పార్టీని ప్రారంభించిన సమయంలో చాలామంది నేతలు, మీడియా కూడా ఆయనను వ్యంగ్యంగా చూశారు. కానీ కేసీఆర్ గారు ప్రజల్లోకి వెళ్ళి తన మాటలతో ప్రేరణనిచ్చారు. పార్టీని పటిష్టంగా రూపొందించుకుంటూ ప్రత్యేక రాష్ట్రం కోసం సమర్థవంతంగా తన